హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మస్ కిచెన్. దోశ పిండితో టేస్టీ గుంత పొంగనాలు నేను చేసి చూపించే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకుండా కూడా వీటిని తినేయొచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ని పోసుకోండి. కొంచెం జీలకర్ర, శనగపప్పు, క్యారెట్ ముక్కలు, కట్ చేసిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోండి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక 70% వరకు ఫ్రై అయ్యేలా చూసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా దోశపిండిలో వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పైన పొంగనాల ప్యాన్ని పెట్టేసి ఆయిల్ని ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెంగా పోసుకోండి. నెక్స్ట్ పొంగనాల పిండిని ఇలా అన్నింట్లో కొంచెం కొంచెంగా వేసుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, చూడండి ఇలా ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కాలాక వీటిని తిప్పుతూ ఇంకో సైడ్ కాల్చుకోండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చట్నీ లేకుండా డైరెక్ట్గా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.